Hello, welcome to Technical Student Experiments. ఇది మన సెకండ్ వీడియో. ఇది హౌ టు మేక్ ఏ పవర్ఫుల్ అండ్ చీపెస్ట్ ఈ బైక్ ఎట్ హోమ్. నేను దీని part 1 కూడా చేశాను. part 1 నేను ఈ బైక్ చేయడానికి ఏమేమి కావాలో, బ్యాటరీ కావాలా, స్పాట్ వెల్డింగ్కి, ఇంకా మొత్తం మోటార్ గురించి మొత్తం ఏమేమి అవసరపడతాయో మొత్తం చూపించాను. మీరు part 1 చూడలేదా? అయితే వెళ్ళి ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి. అయితే ఈ మన part 2లో నేను part 1లో చెప్పాను, మన ఫోన్ బ్యాటరీకి అయితే చూపించేస్తాయి పర్సెంటేజ్ 96, 87, 30 అలా. కానీ లిథియం బ్యాటరీస్కి అంటే ఈ బైక్ బ్యాటరీస్ అలా ఏమి ఉండదు కాబట్టి దాన్ని మనం ఒక లెవెల్ ఇండికేటర్ అనేది పెడుతున్నాము. దానికోసం ఇది చాలా చిన్న ప్రాజెక్ట్. నేను పోయిన వీడియోలో కూడా చూపించాను. జస్ట్ 5 LEDs, 4.7K రెసిస్టెన్స్, ఇంకా జనరల్ డయోడ్. ఇది ఇప్పుడు నేను దీన్ని ఆల్రెడీ చేసేసాను కాబట్టి దీని సర్క్యూట్ ఎలా ఉంది, ఎలా చేయాలా, ఇది అసలు ఎలా వర్క్ అవుతుందని ఈ వీడియోలో మనం చూసేస్తాం. అయితే ఇది మన సెకండ్ వీడియో, హౌ టు మేక్ ఏ చీపెస్ట్ అండ్ పవర్ఫుల్ ఈ బైక్ ఎట్ హోమ్ part 2. అయితే ఇది మన చిన్న లెవెల్ ఇండికేటర్. దీన్ని బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేటర్ అంటారు. దీంట్లో మనం జస్ట్ 11 థింగ్స్ యూజ్ చేసాం. 5 LEDs, 4.7K రెసిస్టెన్స్, ఇంకొక జనరల్ డయోడ్ అనమాట. ఇంతే, సింపుల్ ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని నేను ఎలా సోల్డరింగ్ చేశాను, ఎలా ఉంది దీని సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇది మన లెవెల్ ఇండికేటర్. ఇవి 1, 2, 3, 4, 5 ఈ మొత్తం 5 LEDs. 5 LEDs. దీని మైనస్ పాయింట్ ఇటువైపు ఉంటుంది. మైనస్ పాయింట్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. మైనస్ పాయింట్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటు మైనస్ పాయింట్ అనమాట. దీన్ని ఈ మొత్తం మనం సిరీస్లో కనెక్ట్ చేసాం. కానీ ఇది మొత్తం ఇది మైనస్ ఫేస్ ఇటు ఉంటుంది, అంటే ఇది లేకుండా ఈ మైనస్ మొత్తం ఇటు ఉంటుంది. మైనస్ సైడ్ మొత్తం ఇది ఉంటుంది. ఈ మన రెసిస్టెన్స్లో మీరు చూడొచ్చు. ఇదండి బ్రౌన్ పార్ట్ ఉంది, ఎల్లో, బ్లూ, బ్రౌన్, కింద గ్రీన్ ఉంది, గ్రే. అయితే మన బ్రౌన్ పార్ట్ కింద పెట్టాలా. ఈ మన లెడ్స్ కాదు, ఈ మన లెడ్స్ నేను కొంచెం గ్లూ గన్ వేసి అందుకునేంత కాస్త డర్టీగా అనిపిస్తుంది. ఈ మన 5 LEDs సిరీస్లో మైనస్ ప్లస్ అలా మనం మైనస్ సైడ్ ఏంది ఇటువైపు ఉంటుంది మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇంకా వీటి ప్లస్ పాయింట్ దగ్గర మనం ఒక జనరల్ డయోడ్ యూజ్ చేస్తాం. జనరల్ డయోడ్ చూడండి, పాజిటివ్ పాయింట్ అంటే బ్లాక్ వైపు మీరు ఒక పని బ్లాక్ వైపు ఇటువైపు తిరిగి ఉంటుంది. అంటే బ్లాక్ వైట్ ఇటువైపు తిరిగి ఉంటుంది. మన ఇక్కడ పాజిటివ్ సైడ్ సోల్డరింగ్ చేసుకుని ఇది మన నెగిటివ్ అయిపోద్దప్పుడు కింద రెసిస్టెన్స్ అనమాట. ఇవి 4.7K రెసిస్టెన్స్. ఇవి మొత్తం 4.7K రెసిస్టెన్స్. బ్రౌన్ పార్ట్ కిందకి చేసి బ్లూ పార్ట్ పైకి చేయాలి. బ్రౌన్ పార్ట్ కింద చేసి బ్లూ పార్ట్ పైన, బ్రౌన్ కింద బ్లూ పైన అలా చేసుకొని మనం మొత్తం సోల్డరింగ్ చేసుకోవాలా. వీటి మధ్య అన్ని 7 ల్యాష్లు ఒకటి ఇక్కడ, ఇంకా ఈ రెండింటి మధ్య సోల్డరింగ్ చేసుకోవాలి. ఇంకా మన కింద కూడా సేమ్ టు సేమ్ వాటిని జస్ట్ బెండ్ చేసుకొని ఇటువైపు ఇలా చేసేసుకోవాలి. బెండ్ ఇటువైపు అయిపోతే మనకి ఇక్కడ ఇప్పుడు 2 టెర్మినల్స్ వస్తాయి, పాజిటివ్ నెగిటివ్ అయిపోతుంది. చూసారా, దీన్ని జస్ట్ కింద కొంచెం బెండ్ చేసి సోల్డరింగ్ చేస్తే అయిపోతుంది. అయితే ఇది మన లెవెల్ ఇండికేటర్. మీరు కావాలంటే దీని సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఉంది. వన్ సెకండ్, ఇదని చూడండి పైకి. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్ అన్నమాట. చూడండి, ఆల్ మొత్తం ఉంది. ఇదిగోని మన 5 LEDs
హైలైట్స్ ఇక్కడ మొత్తం కనెక్షన్ ఉంది. 4.7K గురించి మొత్తం ఉంది. ఇక్కడ 4.7K రెసిస్టెన్స్ ఇవి. ఇంకా మన జనరల్ డయోడ్ ఇది జనరల్ డయోడ్. దీనికి కావాల్సిన థింగ్స్ జనరల్ డయోడ్, 5 లైట్స్, 4.7K రెసిస్టెన్స్ అనమాట. అది మన 24 వాట్ లెవెల్ ఇండికేటర్. అంటే ఇది 24 వాట్ బ్యాటరీ పర్సంటేజ్ని చూపిస్తుంది. దాని సర్క్యూట్ డయాగ్రామ్. అయితే ఈ వీడియోలో మనం ఒక బ్యాటరీ పర్సంటేజ్ గురించి ఇండికేట్ చేసేది మనం తయారు చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు ప్లీజ్ లైక్ చేసేయండి. ఒక క్లిక్కే కదా, అంతే కదా. నేను ముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అలానే యూజ్ చేశాను. అందరు చెప్తా ఉంటారు యూట్యూబర్స్, మీరు కూడా చూసి ఉంటారు లైక్ అని. సబ్స్క్రైబ్ లేదు, అది నేను కూడా చేయలేదు. నేను బాగా క్వాలిటీ లేవని ఏదో ఒకటి పెట్టేసి కామెంట్స్ చేయడం అలా చేసేసేవాడిని. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఒక యూట్యూబర్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యిందని. అందుకోండి ప్లీజ్, మా చిన్న యూట్యూబర్కి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకా ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఒక మోటివేషన్ అవుతుంది. ఇంకా ముందు ఇలాంటి వీడియో చేసేసరికి మాకు ఒక పాజిటివ్ థింకింగ్ ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేసేయండి. ఓకే, ఈ వీడియోకి ఏంటో మాట్లాడండి. థ్యాంక్ యూ.